కులం పేరుతోని తోడలు కొట్టుడు మీసాలు మెలేసుడు ఉత్తమ తెలుగు సినిమాలలోనే చూపెడతారు అనుకున్నాం కానీ ఇక్కడనే కాదు వేరే జాగాలలో చాలా మందికి అలవాటు ఉంది. కొంతమంది దాన్ని బిల్డప్ కోసం వాడతారు, ఇంకొంతమంది అవసరం వచ్చినప్పుడు ఈ అక్క లెక్క వాడతారు. मैं उनको बोल रही हूँ, मैंने इनकी लैंग्वेज के लिए बोला, इनकी लैंग्वेज को गलत नहीं, मैंने सिर्फ बहन बोला था, सिर्फ बहन। मैंने कैमरा अगर हो अगर उसमें सुनाई दो तो मेरी लैंग्वेज नहीं सुधार पाएगी। ऐसे की तैसे गली के साले ठाकुर हूँ मैं। रुक जाइए ठाकुर हूँ, बकचोदी मत करना मेरे साथ। ముచ్చటేందో అర్థం కాక అట్లనే బీర్పై చూస్తురా. ఏం లేదులా గీ అక్క బ్యాంక్ కొలువు చేసి ఆస్తాసింగు గిట్లనే ఏం పని మీద వచ్చిండో గానీ కస్టమర్తోని కూసబెట్టి మాట్లాడుతుంది. మళ్ళీ వచ్చిన కస్టమర్ ఏమన్నా నోరు జారినరో లేకుంటే చెప్పిన పని అక్క జల్దీ చేయలేదని కులం పేరు చూపించి బెదిరియాలని చూసిర్రో పురాగా తెలియదు కానీ కులం పేరు దియ్యంగానే బీపీ సర్రున లేచినట్టు. అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? నీకు ఎంత దమ్ముంటే నాకే కులం పేరు చెప్పి బెదిరియాలని చూస్తావా? నేను కూడా ఠాకూర్ కులానికి చెందిన దాన్నేరా. ఏమనుకుంటున్నావురా నువ్వు? ఠాకూర్ని నేను, నీ అంతు చూస్తా బిడ్డ అన్నాడు. ఉన్నోళ్ళంతా ఆపినా కూడా ఆపకుండా శివంగి లెక్క దూసుకుపోయింది కస్టమర్ మీదికి. అటు చేసి ఇటు చేసి ఆడు ఉన్నోళ్ళంతా అక్కకు నచ్చజెప్పి పట్టుకవేరు. కానీ ఈ వీడియో ఎవరు తీసిర్రో సోషల్ మీడియాలో పెట్టేసరికి కులం పిచ్చి ఉన్నోళ్ళు, కులం పిచ్చి అంటే కోపం ఉన్నోళ్ళంతా గిరికలు తిప్పుతున్నారు. వాళ్ళకి తగ్గట్టు కామెంట్లు పెట్టుకుంటా. నిజంగా ఇన్ని రోజులు ఈ కులం పిచ్చి మన తాన్నే అనుకున్నాం కానీ అన్ని జాగాలలో ఉన్నట్టుంది కదా అని కొందరంటే, ఏందో ఏమో పనిని పని లెక్కనే చూడాలి కానీ పని చేసే జాగాల ఈ కులాలు మతాల పిచ్చేందో అని కొందరు గుస్సాయితురు. మెదక్ పట్నంలో అడుగు పెట్టాలంటే సీఎం రేవంత్ రెడ్డికి అరికాలలో చెమటలు పడుతున్నాయట. దయ్యాల సినిమా చూసి దడుచుకున్నంత పని అవుతున్నదట. ఎందుకైనా మంచిది ఎవ్వలతో పెట్టుకున్నా మాజీ మంత్రి హరీష్ రావుతో పెట్టుకోవద్దన్నట్టు గజ్జును వణుకుతున్నాడట. ఈ ముచ్చట నేను కాదు, హరీష్ రావు సరే అంటున్నాడు. నేను మెదక్ జిల్లాకు రాలే, అటటు తిరిగిండు. నిజామాబాద్ వేయిండు, కర్నార్ వేయిండు, ఈ పక్కపొంట వరంగల్ వేయిండు. మెదక్కు రమ్మంటే వత్తలేడు. హరే అట్లంటున్నారేంది సారు? భయం అనే పదానికి మీనింగ్ తెలియని బ్లడ్ రానాది అని బాలకృష్ణ డైలాగ్ చెప్పినట్టు ఒక్కొక్కలకు దొక్కుకుంటా కుర్చీ ఎక్కినా అని చెప్పుకుంటాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. అసోంటి భయం అంటే తెలియని సీఎం సారు గజగజ వణుకుతున్నాడు అన్నట్టు చెప్తున్నారు. ఇంతకు ఎందుకు భయపడుతున్నట్టు? ఈడ గెలిచినట్టు లేదు. కాంగ్రెస్ వాళ్ళు రమ్మన్నారట మెదక్కు. రమ్మంటే రేవంత్ రెడ్డి మీ ముఖానికి ఒక్కటి కూడా గెలిచినట్లేదు రా, వచ్చి నా ఇచ్చేది పోతుంది, నేను రాను మెదక్ అన్నది. చుట్టూ తిరిగిడు తప్ప మెదక్కు రాలే. మెదక్ వచ్చే ముఖం లేదు రేవంత్ రెడ్డికి. ఓహో అందుక హరీష్ రావు కామ్దాన్లో అడుగు పెట్టాలంటే సీఎం రేవంత్ రెడ్డికి కాలు చేతులు వణుకుతున్నాయా? ఓడిపోయే కాడికి పోయి ఇజ్జత్ తీసుకున్నాడు, ఇలువ తీసుకున్నాడు ఎందుకు అన్నట్టు భయపడుతున్నాడట. మరి అట్లనే ఉన్నదా ముచ్చట అంటే గా ముచ్చట ఎలక్షన్లలో ఓటేసే పబ్లికే చెప్తారు. రిజల్ట్ నాడు రియల్గా ఎవరు భయపడ్డారు అనేది తెలుస్తుంది. సరే నిజంగా భయపడ్డాడు అనుకుందాం. అదే భయం ఎంపీ ఎన్నికలల్లా ఎమ్మెల్యే ఎన్నికలల్లా కలిగేటట్టు చేస్తే ఇంత తిప్పల రాకపోగదా అని అనుకుంటారట అదే మీటింగ్కు పోయిన జనాలు.